ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజాసాబ్'. ప్రభాస్ లైనప్ చూస్తే మరో 2 ఏళ్ల వరకు బాక్సాఫీస్‌ను ఊచకోత కోయడానికి సిద్ధంగా ఉన్నాడని తెలుస్తుంది. ఈ సమ్మర్‌లో 'రాజాసాబ్' వస్తుంది. తెలుగు ప్రముఖ డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై తెలుగు సినీ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు. గత ఏడాది ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా 'ది రాజాసాబ్' సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేయగా అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో రొమాంటిక్ హారర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే టాలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఒకప్పుడు బాలీవుడ్లో బాగా ట్రెండ్ అయిన 'ఇన్సాఫ్ అప్నా లహౌసే' సినిమాలోని 'హవా హవా' అనే సాంగ్ని 'ది రాజాసాబ్'లో రీమిక్స్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ని ఇప్పుడున్న ట్రెండ్కి అనుగుణంగా ట్యూన్ చేస్తున్నాడని, అంతేకాకుండా ఈ పాట రీమిక్స్ హక్కుల కోసం దాదాపుగా 2 కోట్లు ఖర్చు చేశారనే టాక్ వినిపిస్తుంది. ఈ పాట ఇప్పటికీ సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో వినిపిస్తుంటుంది. దీంతో పాత పాటలతో రీమిక్స్‌తో ట్రెండ్ సెట్ చేసేందుకు తమన్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 'సలార్', 'కల్కి' చిత్రాల తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే 'రాజాసాబ్' షూటింగ్ పనులు పూర్తి అయ్యాయి. అయితే సాంగ్స్ చిత్రీకరణ పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో 6 పాటలు ఉన్నట్లు సంగీత దర్శకుడు తమన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దీనిలో భాగంగా వచ్చే నెలలో యూరోప్‌లో ఒక సాంగ్‌ను చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ పాట కూడా ప్రభాస్, మాళవిక మోహనాల మధ్య ఉంటుందట. అదిరిపోయే లొకేషన్స్‌లో చాలా గ్లామరస్‌గా ఈ సాంగ్ ఉండనున్నట్లు తెలుస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజే విశ్వప్రసాద్ 'రాజాసాబ్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహనన్ కథానాయకులుగా నటిస్తున్నారు. ఇందులో సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రభాస్ తన కెరీర్‌లో చేస్తున్న తొలి రొమాంటిక్ హారర్ చిత్రం ఇదే కావడంతో ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. సమ్మర్‌లో ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది.